తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కేంద్రంలోనే కాదు వారణాసిలోనూ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరం కాశీ నుంచి లోక్సభ బరిలో నిలిచిన మోదీ నామినేషన్ దాఖలు చేశారు. నలుగురు సామాన్యులు ఆయన పేరును ప్రతిపాదించారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వెళ్లారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలుగా వారక్కడికి వెళ్లారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400కి పైగా స్థానాలు గెలుచుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ 40 సీట్లు దాటలేదని అభిప్రాయపడ్డారాయన. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఖాతా తెరిచే ప్రసక్తే లేదన్నారు మోదీ. వారణాసిలో నామినేషన్ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ఓడిపోతారనే సంకేతాలిచ్చారు. రాయ్ బరేలీలోనూ ఈసారి కమల వికాసమే అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కంచుకోటను తాము బద్దలు కొడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వారణాసి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ నేతలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభముహూర్తంలో అఫిడవిట్ పత్రాలు సమర్పించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 25 మంది ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఏపీ నుండి ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల తరపున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. వారణాసి నుంచి మోదీ నామినేషన్ను నలుగురు సామాన్యులు బలపరిచారు. ఇందుకోసం భిన్న సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ఎంచుకున్నారు ప్రధాని. అయోధ్య రామ మందిరంలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదిస్తూ పత్రాలపై తొలి సంతకం చేశారు. అలాగే 2 ఓబీసీలు, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. తాను సామాన్యుల తరపున నిలబడే నాయకుడిని చాటుకోవడానికి మోదీ ఇలా చేశారు. ఎన్నికల్లో ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా కలిసొస్తుందని బీజేపీ వర్గాల అంచనాగా చెబుతున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు వారణాసిలోని గంగానదీ తీరాన ఉన్న దశాశ్వమేఘ ఘాట్లో పూజలు చేశారు మోదీ. వేద మంత్రోచ్చారణల మధ్య గంగమ్మ తల్లికి హారతిచ్చారు. అనంతరం పర్యాటక బోటులో గంగా విహారం చేసిన మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. 14లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రధాని 56% ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మెజారిటీ దక్కింది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా 3వసారి వారణాసి బరిలోకి దిగారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ నుంచి యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై ఈయన పోటీ చేయటం ఇది వరుసగా 3వసారి. సార్వత్రిక ఎన్నికల తుది దశలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో వరుసగా గెలిచి 2 సార్లు ప్రధాని అయ్యారు మోదీ. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ పీఎంగా సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆయన తహతహలాడుతున్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఎన్డీఏ నేతలు అంటున్నారు. మోదీ 3వసారి ప్రధాని కావటం కేవలం లాంఛనప్రాయమే అని వారంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.